వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు. బెంగాల్లో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్లో నిరసనల మధ్య హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సెంట్రల్ బెంగాల్ జిల్లా అయిన ముర్షిదాబాద్లో పరిస్థితులు అదుపు తప్పి విషమంగా మారాయి. ఈ హింసాత్మక ఘటనలలో 3 ప్రాణాలు వదిలారు. మరణించిన వారిని ఎజాజ్ అహ్మద్, హరగోవింద్ దాస్, చందన్ దాస్గా గుర్తించారు. ఈ హింసాత్మక ఘర్షణలలో పలుమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటి వరకు 150 మందిని పైగా అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి చెప్పినట్లు వార్తా సంస్థ PTI రిపోర్ట్ చేసింది. ప్రజలు శాంతియుతంగా ఉండాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం అల్లర్లను ప్రేరేపించవద్దు అని తన ఎక్స్ హ్యాండిళ్లలో అభ్యర్థించారు. ఈ హింసాత్మక ఘర్షణల తరువాత రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు మతాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. సుమారు 26,000 మంది స్కూల్ టీచర్లు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్న విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించి ఓటు బ్యాంకును తిరిగి పొందేందుకు TMCనే ఈ హింసను ప్రేరేపిస్తున్నదని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ప్రత్యారోపణ చేసింది. రాష్ట్రానికి తక్షణమే కేంద్ర భద్రతా బలగాలను పంపించాలని కోల్కతా హైకోర్టు శనివారం ఆదేశించిన విషయం విదితమే. జిల్లాకు కేంద్ర భద్రతా బలగాలను పంపించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. బెంగాల్ ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాట్లాడినట్లు వార్తా సంస్థ ANI రిపోర్ట్ చేసింది. అవసరమైన సహాయమంతా అందిస్తామని హోంశాఖ కార్యదర్శి తెలిపినట్లుగా పేర్కొంది. ముర్షిదాబాద్లోనే 300 మంది BSF సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు హోంశాఖ కార్యదర్శి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అదనంగా బలగాలను అక్కడకు పంపించినట్లు కూడా తెలియజేశారు.